జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహాలు పదును తేరుతున్నాయి. ఆయన 2019లో లెక్కలు తప్పి ఉండవచ్చు. కానీ ఆ తరువాత పొత్తులు, ఎత్తులు, లెక్కలు అన్ని కరెక్ట్ గానే ఉంటున్నాయి. ఆయన 2020లో బీజేపీతో కలిస్తే అదేంటి అని సెటైర్లు పేల్చారు. కానీ అదే బీజేపీని, టీడీపీని కలిపి 2024 ఎన్నికల్లో భారీ కూటమిని ఏర్పాటు చేయగలిగించారు. ఫలితంగా ఎన్నడూ లేని విధంగా ఏపీలో కూటమి 96 స్ట్రైక్ రేట్‌తో మొత్తం సీట్లను కొల్లగొట్టింది. కేంద్రంలో మూడవసారి మోడీ సర్కారు ఏర్పాటు కావడానికి కూడా ఈ పొత్తు చాలా ఉపకరించింది. ఇక ఎన్నికలు ముగిశాక పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూనే తన గతంలో కమిట్ అయిన సినిమాలను వరుసబెట్టి పట్టాలెక్కించారు. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. అలా హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటివి తెర మీదకు వచ్చాయి. అయితే ఇవన్నీ 2024 ముందు అంగీకరించినవి కావడంతోనే పవన్ తన మాట మేరకు పూర్తి చేశారు అని అంటున్నారు. ఇక కొత్త సినిమాలు పవన్ ఒప్పుకోవడం లేదు అని అంటున్నారు. ఈ మేరకు తాజాగా పవన్ టీం నుంచి ఒక ప్రకటన వెలువడింది. పవన్ కొత్త చిత్రాలు అని వస్తున్న వార్తల్లో నిజం లేదు అని పేర్కొంది. అలా ఉంటే కనుక అఫీషియల్ గా తామే ప్రకటిస్తామని స్పష్టం చేసింది. ఇక ఏపీలో చూస్తే కూటమి ప్రభుత్వానికి 2 నెలలు దగ్గర పడుతున్నాయి. మరో 6 నెలల్లో వ్యవధిలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలు అన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జనసేన అయితే ప్రస్తుతం సభ్యత్వాల నమోదులో బిజీగా ఉంది. దాంతో స్థానికంగా బలపడితే పొత్తుల్లో ఎక్కువ సీట్లు తీసుకొని గ్రౌండ్ లెవెల్లో బలపడాలి అని చూస్తుంది. దాంతో పవన్ ఫుల్ ఫోకస్ ఇప్పుడు పార్టీ మీద ఉంటుందని అంటున్నారు. ఇకపై ఈ ఏడాది అంతా స్థానిక సంస్థల పోరుకే సరిపోతుంది అని అంటున్నారు. 2027 వచ్చేటప్పటికి కూటమి 3 ఏళ్ల పాలన ముగుస్తుంది. చివరికి 2 ఏళ్లు ఎన్నికలు వేడితో గట్టిగానే ఉంటుంది. పైగా జగన్ వచ్చే ఏడాది నుంచి పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. అదే జరిగితే విపక్షాన్ని నియంత్రించేందుకు కూటమి తరపున పవన్ రంగంలోకి దిగాల్సి ఉంటుంది అని కూడా అంటున్నారు. దాంతో ఇవన్నీ చూసిన మీదటనే పవన్ కొత్త మూవీస్ విషయంలో పవన్ టీం నుంచి ఈ ప్రకటన వచ్చిందన్న చర్చ సాగుతుంది. పవన్ కొత్త సినిమాలు అంటే వరుసగా వస్తున్న వార్తలకు ఆ విధంగా చెక్ పెట్టారు అని అంటున్నారు. ఇక మీదట రాజకీయంగా జనసేనను బలోపేతం చేయడంతో పాటు ఉప ముఖ్యమంత్రిగా మరింతగా పాలనలో బిజీ కావడం ద్వారా పవన్ తన సరికొత్త ఎజెండాను సిద్ధం చేసుకున్నారు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా జగన్ గడప దాటి కాలు బయట పెట్టక ముందే పవన్ జనంలోకి ఉండేలా యాక్షన్ ప్లాన్ అయితే రెడీ అవుతుంది అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏపీ రాజకీయం హీట్ ఏ స్థాయిలో ఉండబోతుందో.